మూలం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రస్తుతం విపక్ష కూటమి చేస్తోంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేసే ముందు బీజేపీ అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆయన ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. దాంతో 2019లో 14లో అధికారంలోకి రావడం సాధ్యమైంది. ఆ వచ్చినప్పటి నుంచి మోడీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ సాగడం ఇదంతా సాగింది. 2019లో మళ్ళీ ఘన విజయం సాధించడం. ఇప్పుడు 2024కు వచ్చేటప్పటికి లాంగ్ స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు సహజంగా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. అలాగే ఒక రైళ్ళన్నీ బాగు చేశారు, రైల్వే ప్లాట్ఫారాలు బాగు చేశారు, రైల్వే స్టేషన్లు బాగు చేశారు. కానీ రైలు టిక్కెట్ల మంటెక్కిస్తుంది వాళ్ళకి, జనరల్ బోగీలు తగ్గించడం మంటెక్కిస్తుంది వాళ్ళని. అట్లాగే జిఎస్టీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, లక్షల కోట్లు దేశానికి ఆదాయం వస్తుంది. కానీ మధ్యతరగతికి చూసుకుంటే ఇదివరకు ఏంటంటే 10 రూపాయలలో ట్యాక్స్లు వేసేవాళ్ళు, తెలిసేది కాదు మనకి. ఇక్కడ నీ ట్యాక్స్ నువ్వు ఎంత కడుతున్నావు చూడు అని చెప్పి జిఎస్టీ పెట్టారు. దాంతో వామ్మో మా దగ్గర 15 రూపాయలు తింటున్నారు, 20 రూపాయలు తింటున్నారు అన్నట్టు కోపం వచ్చేస్తుంది జనాలకి. డైరెక్ట్గా మొట్టికాయ వేయడం, ఇండైరెక్ట్గా వేయడం. కాంగ్రెస్ ఇండైరెక్ట్గా వేసేది, బీజేపీ డైరెక్ట్గా చూపెడుతుంది ఎంత వేస్తున్నారు, అది నెగిటివ్ అవుతుంది. టోల్ గేట్లు, రోడ్లు బాగాలేదని తిట్టుకునేవాళ్ళం. ఇవాళ టోల్ గేట్ వలన రోడ్లు మెయింటెనెన్స్ బాగుంటుంది, హైవేస్. కానీ టోల్ గేట్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా జనాలు అమనాబుద్ధులు తిట్టుకునేది టోల్ గేట్ వాడిని కాదు, మోడీని. ఇలాంటి వాటిని అక్కడ అవతల వాళ్ళు జాగ్రత్తగా తీసుకుని ఇదంతా మోడీనే, మోడీ చేతకాంతనం, మోడీ తప్పు అనేటువంటిది ప్రొజెక్షన్ ప్రారంభించారు. మోడీకి సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే రివర్స్ అవుతుంది. కానీ మోడీ పాలనా విధానాలని కనుక విమర్శిస్తే తప్పుపట్టరు. బీజేపీ సింపథైజర్స్ కూడా అందులో పాల్గొంటుంటారు. క్రమంగా మోడీ టార్గెట్గా 2029కి ఎట్టి పరిస్థితుల్లో దించేటందుకు కుట్రానని నేను, వాళ్ళ వ్యూహం తప్పేం లేదు రాజకీయంగా. ఇప్పుడు బీజేపీ ప్రతి వ్యూహం ఏంటో చూడాలి.